తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్లోని హైటెక్స్ లో నిర్వహించిన ఈ ఈవెంట్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో భాగంగా అవార్డులు గెలుచుకున్న సెలబ్రిటీలకు షీల్డ్, నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు. పుష్ప 2 సినిమాలో ఆయన తన యాక్టింగ్ గాను ఈ అవార్డు భరించింది. ఈ అవార్డును బన్నీ స్వయంగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం అల్లు అర్జున్ స్టేజ్ పైనే పవర్ఫుల్ డైలాగ్ చెప్పడం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫిల్మ్ అవార్డుల ఈవెంట్లో బన్నీ పుష్ప 2లోని ఒక డైలాగ్ చెప్పాడు. పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే అంటూ పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అన్నతో మామూలుగా ఉండదు అంటూ కామెంట్లు చేసేస్తున్నారు. మరోవైపు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే అల్లు అర్జున్ అంటూ కామెంట్ల బాక్స్ నింపేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్లో రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ కలయిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అల్లు అర్జున్ ఈసారి తప్పు చేయలేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే పుష్ప 2 ది రూల్ విడుదలకు ముందు తర్వాత తెలంగాణ రాజకీయాల్లో జరిగిన వాడివేడి చర్చ అటువంటిది. ఆ టోటల్ ఎపిసోడ్ అల్లు అర్జున్ చుట్టూ తిరిగింది. పుష్ప 2 ది రూల్ విడుదలకు ముందు ఓ ప్రెస్ మీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పడానికి అల్లు అర్జున్ కాస్త తడబడ్డారు. మధ్యలో మంచినీళ్ల బాటిల్ తీసుకొని తాగి ఆ తర్వాత చెప్పారాయన. తెలంగాణ సీఎం ఎవరో కూడా హీరోకి తెలియదని సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. ఇక ప్రతిపక్ష పార్టీ అయితే నానా హంగామా చేసేసింది. ఆ కార్యక్రమం జరిగిన కొన్ని రోజులకు సినిమా విడుదలైంది. అభిమానులతో కలిసి ప్రీమియర్ షో చూడాలని అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడం, అక్కడ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఆ కేసులో బన్నీని అరెస్టు చేసి ఒక రాత్రి పోలీస్ స్టేషన్లో ఉంచడం అందరికీ తెలిసిన విషయమే. అయితే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే బన్నీని అరెస్టు చేయించారని కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అయితే చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిందని రేవంత్ రెడ్డి స్పష్టంగా తెలిపారు. అంతేకాకుండా ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇంత ఘోరం జరిగితే బాధిత కుటుంబాన్ని ఎవరూ పరామర్శించలేదని, అల్లు అర్జున్కు కాళ్లు పోయాయా, కన్ను పోయిందా, అతనికేమైంది, ఎందుకు అతన్ని అంతమంది పరామర్శిస్తున్నారు అంటూ అసెంబ్లీ సాక్షిగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారాయన. అందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అవన్నీ పక్కన పెడితే పుష్ప 2 ది రూల్ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గద్దర్ పురస్కారం అందుకున్నారు. ఆ అవార్డును రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తీసుకున్నారు. అనంతరం ఇచ్చిన స్పీచ్లో రేవంత్ రెడ్డి అన్నగారు అంటూ అల్లు అర్జున్ చెప్పడం ఈవెంట్ అంతటికీ హైలైట్ అనే చెప్పాలి. దాంతో ఐకాన్ స్టార్ ఈసారి తప్పు చేయలేదని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే అల్లు అర్జున్ అవార్డు తీసుకోవడంతో బన్నీ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. అందులోనూ రేవంత్ రెడ్డి పక్కనుండగానే అల్లు అర్జున్ తగ్గేదేలే అంటూ డైలాగ్ చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఇది సార్ మా అన్న బ్రాండ్ అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. ఇక గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుకలో అల్లు అర్జున్ చెప్పిన మాస్ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకొని పుష్ప 2లోని ఓ డైలాగ్ చెప్పడంతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇది సార్ మా అన్న బ్రాండ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తగ్గేదేలే ఈ డైలాగ్ వినిపిస్తే ముందుగా గుర్తొచ్చేది అల్లు అర్జునే. పుష్ప సినిమా నుంచి వచ్చిన ఈ డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. సినీ, రాజకీయ, క్రీడలకు సంబంధించిన ప్రముఖులు సైతం తగ్గేదేలే అన్న డైలాగ్ చెప్పడం చూస్తూనే ఉన్నాం. తాజాగా బన్నీ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ఈ డైలాగ్ చెప్పడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే ఎన్నో ఏళ్లుగా వాయిదా పడుతున్న గద్దర్ అవార్డ్స్ ఎట్టకేలకు ఘనంగా జరిగాయి. హైటెక్స్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. సినీ, రాజకీయ ప్రముఖులతో గద్దర్ ఈవెంట్ వేదిక కళకళలాడిపోయింది. ఇక కళారంగంలో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను అందించారు. అంతేకాకుండా ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ను కూడా అందించారు. ఇక ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఉత్తమ చిత్రంగా కల్కి 2898 ఏడీ నిలవగా ఉత్తమ నటుడు అవార్డును పుష్ప 2కి గాను అల్లు అర్జున్ అందుకున్నాడు. ఉత్తమ నటిగా నివేదా థామస్ 35 అనే చిన్న కథ కాదు అనే సినిమాకు అందుకుంది. ఇక కల్కి సినిమాకు గాను ఉత్తమ డైరెక్టర్గా నాగ్ అశ్విన్ గద్దర్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్ ఈ ప్రతిష్టాత్మకమైన తెలంగాణ గద్దర్ అవార్డును అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సుకుమార్ లేనిదే ఇదంతా జరిగేది కాదు. ఐ లవ్ యూ సుకుమార్. ఈ అవార్డు నిజంగా సుకుమార్ విజన్. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు.
అలాగే రాజమౌళికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలన్నారు. ఆయనే గనుక పుష్ప 1ను హిందీలో రిలీజ్ చేయమని చెప్పకపోయి ఉంటే ఇదంతా ఉండేది కాదన్నారు. మీకు థ్యాంక్స్ చెప్పడానికి ఇలాంటి వేడుక కోసమే వెతుకుతున్నానని, ఇది నాకు చాలా స్పెషల్ అవార్డు, ఎందుకంటే పుష్ప 2 గెలిచిన మొదటి అవార్డు ఇది. ఈ అవార్డును నా ఫ్యాన్స్కు డెడికేట్ చేస్తున్నానని చెప్పారు. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ప్రేమ చూపిస్తున్నందుకు అభిమానులకు కూడా థ్యాంక్స్ అన్నారు అల్లు అర్జున్. ఇలాంటి ఒక కొత్త ఆలోచన చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఏడాది ఈ వేడుక జరగాలని కోరుకుంటున్నానన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు, నందమూరి నటసింహం బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, జయసుధ, జయప్రద, నివేదా థామస్, సుహాసిని, మణిరత్నం, మురళీమోహన్, నీహారిక, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ గద్దర్ అవార్డ్స్ వేడుకలో నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ సందడి అంతా ఇంత కాదు. బాలయ్య ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆయనకు తోడు బన్నీ కూడా కలవడంతో అక్కడ మరింత హంగామాగా నెలకొంది. బాలకృష్ణ, అల్లు అర్జున్ పక్కన కూర్చొని ఆట పట్టించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ను స్టేజ్ పై సింగర్స్ పాడుతుండగా బాలయ్య అల్లు అర్జున్ చెయ్యి పట్టుకొని స్టెప్ వేద్దాం రా అంటూ ఆట పట్టించాడు. దానికి బన్నీ అయ్యో సార్ నా వల్ల కాదు అని చెప్పినా వినకుండా పర్లేదు అంటూ పైకి లేపబోయాడు. బన్నీ నవ్వుతూ ప్లీజ్ అంటూ బతిమలాడటంతో బాలయ్య నవ్వుతూ సాంగ్ను ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. బన్నీకి బాలయ్యకు మధ్య మంచి స్నేహం ఉందన్న విషయం తెలిసిందే. ఆహాలో బాలయ్య అన్స్టాపబుల్ టాక్ షో చేసిన విషయం తెలిసిందే. ఈ షోకు బన్నీ 2 సార్లు గెస్ట్గా వచ్చాడు. ఇదే కాకుండా మొదటి నుంచి బన్నీకి బాలయ్య అంటే చాలా గౌరవమని, ఇష్టమని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వీరిద్దరి మధ్య బాండింగ్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.